నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే జీసస్ వర్డ్ ఆఫ్ లైఫ్ ఫాస్ట్ అండ్ లీడర్ ఫెలోషిప్ 3వ యానివర్సరీ యలమంచిల్లో బిషప్ యేసురాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఇసాక్ సోని, బిషప్ జాన్ పీటర్, జోసఫ్ నాయుడు, ప్రేమ్ కుమార్ కార్యక్రమంలో సేవకులు సేవకురాండ్లు హాజరయ్యారు. ఈ యొక్క కూటాన్ని ఇలాగ సెలబ్రేషన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మనం అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ యొక్క కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి ప్రభువా, జీసస్ వర్డ్ ఆఫ్ లైఫ్ పాస్టర్స్ అండ్ లీడర్స్ మరి పాస్టర్ గారులను, వారి పిల్లలను, వారి కుటుంబాలను, సంఘాలను దేవానికి స్తోత్రాలు. సహవాసాన్ని కలిగి ఉండటానికి నియమించినటువంటి వాక్యంకై వందనాలు. దేవానికి స్తోత్రాలు. మరి ప్రతి సంవత్సరము ఈ యొక్క సెలబ్రేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని మరి జరుపుకునేటువంటి విధముగా నీవి యొక్క అయినటువంటి మరి ఇసాక్ అయ్య గారిని, అలాగే ప్రభా మరి ప్రెసిడెంట్ గారిని, సోనీ సిస్టర్ గారిని కూడా మీరు దీవించండి. అలాగే ప్రభా సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారిని, జాయింట్స్ ను పాడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతి సూర్యుడొచ్చాడని లోకమంత వెలిగిందని ఆనందం సంతోషము మన హృదిలో ఉత్సవం. ఆనందము సంతోషము మన హృదిలో ఉత్సవం. నీతి సూర్యుడొచ్చాడని లోకమంత వెలిగిందని, ఓ నీతి సూర్యుడొచ్చాడని లోకమంత వెలిగిందని చేశాను. 105 గ్రామాలు, 40 మంది సేవకులకి, 55 ఆరాధనకి బాప్తిస్టులు కూడా ఇచ్చాను. అనేక మందిరాలు కట్టాను. ఈ సంవత్సరంలో మే నెలలో విశ్వాని పక్షాన ఫీల్డ్ కోఆర్డినేటర్గా హనుమంతవంక ఏరియా ఓల్డ్ డైరీ ఫామ్కి నాకు అప్పచెప్పారు పరిచర్య బాధ్యతలు. క్రిస్మస్ పండగ వచ్చింది, ప్రతిబింబమై తిరుగని నీ ప్రేమ, నీ కరుణ నా హృదిలోన ప్రవహించని నీ రూపం నాలో నా హృదిలోన ప్రవహించని
పెట్టిని పసుల తొట్టులో పారుండ పెట్టిని క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ నజరేతు వర్ణన నాగమనే దరిలో యేసేపు మరియమ్మ నాగమనే దరిలో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మాట్లాడే సమయంలోకి వచ్చాం. ప్రభుని స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన చేసిన మేలులో దేనిని మర్చిపోవాలి బట్టి, నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు 24 నెలలు కాచిగా పండుగ నీకే స్తోత్రం స్తోత్రం. అందరూ మన కళ్ళ వస్తుంది ఏకాత్మము ఏకస్వరముతో మేము మొరపెట్టగా మమ్మల్ని ఆలకిస్తున్న దేవా స్తోత్రం ప్రభా. మేము నడిచే నడకలో మీరు ఉంటున్నందుకు నీకే స్తోత్రం 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 స్తోత్రం. నా విజయము నీవే, నా సర్వము నీవే, నాకున్నదంతా నీవే యేసయ్యా. నా విజయము నీవే, నా సర్వము నీవే, నాకున్నదంతా నీవే యేసయ్యా. నా విజయము నీవే, నా సర్వము నీవే, నాకున్నదంతా నీవే యేసయ్యా. నాకంటూ ఏమీ లేదు యేసయ్యా, ఒకవేళ ఉందంటే దీవించినదేనయ్యా. నాకంటూ ఏమీ లేదు యేసయ్యా, ఒకవేళ ఉందంటే దీవించినదేనయ్యా. స్తుతులు స్తోత్రాలు నీకే యేసయ్యా, నా స్తుతులు స్తోత్రాలు నీకే. సేవ చేయను అని అన్నాడు. అయితే ప్రార్థన చేసి నువ్వు చేయాలి బాబు అన్నప్పుడు బలవంతంగా మరి ఫారం పంపించడం జరిగింది. అక్కడ బాప్తిస్ని తీసుకోకుండా ఎక్కడనే తెలియదు, ఏమీ తెలియకుండా అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి బలవంతాన్ని వెళ్ళిన తర్వాత దేవుడు అతన్ని అక్కడ పట్టుకున్నాడు, అక్కడే బాప్తిస్ని తీసుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియపరుస్తున్నాను. It's a great privilege to be here preaching the word of God to all the fellow brothers and sisters. మన యొక్క ప్రియులైనటువంటి సహోదరుల యొక్క మధ్యలో మరి దేవుని వాక్యాన్ని అందించడానికి ఈ మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి వందనాలు. And I would like to also say thank you for the committee members who has allowed me, who has treated me to deliver the word of God for you today. మరి యొక్క ఫెలోషిప్ యొక్క కార్యవర్గము మరి నన్ను దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి ఆహ్వానించినందుకు వారికి వందనాలు. I would like to also say thank you for each and everyone who has gathered here to listen to the word of God and to have an experience of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ అనుభవం కలిగి మరి ఆయా స్థలంలో నుండి మరి మీరు అందరూ ఈ స్థలానికి దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చారు కాబట్టి మీ అందరికీ నా వందనాలు. It's a great privilege, my brothers and sisters. ఇది చాలా అమూల్యమైనటువంటిది నా ప్రియమైన వాళ్ళారా. Many people are not having this chance to worship God. మరి చాలా మంది ప్రజలకు దేవునిని ఈ విధంగా ఆరాధించడం అనేటువంటిది లేదు. They were busy in their own world. ఎందుకు అనగా వాళ్ళు వారి సొంత కార్యక్రమంలో చాలా మరి బిజీగా ఉన్నారు. They were doing a lot of things that are not belongs to Jesus Christ. వాళ్ళు చాలా రకాలుగా ఆలోచన చేస్తారు, ఎందుకంటే వారు దేవునికి చెందిన వారు కాదు కాబట్టి. But we are well privileged in Jesus Christ. అయితే మనమైతే మరి ప్రభు అయినటువంటి దేవునిలో చాలా మరి ఉన్నతమైన వారము. God has given us the chance to be here in this place to worship Him. మరి ఆయనను ఆరాధించడానికి దేవుడు ఈ యొక్క స్థలంలో మనందరికి అవకాశం ఇచ్చాడు. So let us utilize this moment in Jesus Christ. కాబట్టి మనం అందరము కూడా మరి యొక్క సమయంలో చాలా ఉత్సాహంగా మనం ఉందాం. I am not going to preach a lot of time. I'm just going to preach maybe 10 to 15 minutes because the time is already passed away. మరి నేను పెద్ద వాక్యం ఏమీ ఎక్కువగా చెప్పను, మరి ఒక 10-15 నిమిషాలు ఇలా మాట్లాడుతుంది. What kind of a love pastors has to have or the leaders has to have? ఏమండి మరి నాయకులు ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నారు, పాస్టర్ గారు ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నారు అనే విషయం గురించి మాట్లాడుతున్నారు. Most of the people they always talks about the talent, they always talks about the signs, wonders, but nobody people talks about love. అయితే మరి శాస్త్రవేత్తలు చెప్తున్నారు, మరి ప్రపంచ నాయకులు చెప్తున్నారు, అనేక మంది మాట్లాడుతున్నారు, కానీ మరి దానికి ఖచ్చితమైనటువంటి ప్రేమ దానికి విషయాన్ని ఎవరు చెప్పలేదు. The Bible says in chapter 13 verse 1. అయితే
కొరింథీ పత్రికలో 13వ అధ్యాయం మొదటి వచనం మాత్రం ప్రేమ గురించి చెప్తుంది. If I speak in the manners of the tongue, if I have no love, I am nothing. నేను మనుషుల భాషలతో నేను మాట్లాడితే ప్రేమ లేనివాడైతే నేను వ్యర్థుడును అని చెప్తుంది. Now the Bible is clearly saying, my brothers and sisters. నా ప్రియమైన వారరా, బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. Maybe you might have a lot of talents in your body. నీ యొక్క శరీరంలో చాలా రకాలైనటువంటి మరి నైపుణ్యాలు నువ్వు కలిగి ఉండొచ్చు. Maybe you can sing better, my brothers and sisters. అది నువ్వు బాగా కూడా పాడవచ్చు. Maybe you can know all the instruments in the church, my brothers and sisters. అంటే చర్చి ప్రాంగణంలో చాలా ఎక్కువగా వాయిద్యాలు మనం వాయించగలం. Maybe you can preach the better way that possible in front of the crowd. Maybe. మరి చాలా అనేకమైన నేనేం చెప్పలేను. I was nothing in front of those people. ఆ ప్రజల ముందు నేను మరి అన్న మీరు కొంచెం దగ్గర ఓకే చప్పటి కూడా దేవుని అనుమానించారు అందరం కూడా. పోయాడు. వారి ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే ప్రభు, ఈరోజు మీ బిడ్డలమని చెప్పుకుంటూ ప్రేమ లేకుండా ప్రభు ఎంతో మంది ఇచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. నిజమే నా తండ్రి, ప్రభువ చాలా విచారించవలసినటువంటి పరిస్థితి. ప్రభు మేమందరం కూడా ఇప్పటి నుంచి మన యేసయ్య పుట్టాడు అన్నలారా, మన యేసయ్య బెత్లెహేము గోనాలు అన్నలారా, మన యేసయ్య పుట్టాడు అన్నలారా, ఓ అన్నలారా, మన యేసయ్య పుట్టాడు అన్నలారా, మన యేసయ్య పుట్టాడు అన్నలారా, తండ్రి మరియ గర్భమందు అన్నలారా, లోక రక్షకుడు పుట్టాడు అన్నలారా, తండ్రి మరియ గర్భమందు అన్నలారా, లోక రక్షకుడు పుట్టాడు అన్నలారా, ఓ అన్నలారా, లోక రక్షకుడు పుట్టాడు అన్నలారా, లోక రక్షకుడు పుట్టాడు అన్నలారా, మన యేసయ్య పుట్టాడు అన్నలారా, లోక రక్షకుడు పుట్టాడు అన్నలారా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ప్రభు ఒక్కసారి అలా ఉండండి, ఒక్కసారి అలా ఉండండి. ఒక్క నిమిషం. ఒక్క ఒక్క నిమిషం. రావాలండి. ఎవరు సిగ్గుపడిన అవసరం లేదు, అందరూ మన ఫ్యామిలీ కాబట్టి. ప్రియమైన వాళ్ళరా, మరి ఈ దినము అనగా నవంబర్ 30వ తారీఖు మరి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2-3 గంటల వరకు విశాఖపట్నంలో ఉన్నటువంటి దైవజనులు జీసస్ వర్డ్ ఆఫ్ లైఫ్ పాస్టర్స్ అండ్ లీడర్స్ ఫెలోషిప్ యొక్క అధినేత చైర్మన్ గారు అయినటువంటి రెవరెండ్ ఇస్సాక్ గారు, అలాగని కృష్ణరామ గారు, సోని గారు సమక్షాన ఈ యొక్క ఫెలోషిప్ యొక్క 3rd యానివర్సరీ జరిపించడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని అనుగ్రహించాడు. మరి జరిగినటువంటి స్థలము యలమంచిలి మండలము ఎస్కే పాలెములో మరి జీసస్ వర్డ్ ఆఫ్ లైఫ్ యొక్క ఫెలోషిప్ మీటింగ్ జరగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి ఇందులో దైవజనులు అలాగనే దైవజనురాలు మరి వారి కుటుంబాలతో కూడా ఈ స్థలమునకు వచ్చి ఈ యొక్క సెలబ్రేషన్ జరిపించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ యొక్క ఫెలోషిప్ ద్వారా మేము ప్రతి రోజు కూడా మా గ్రామాల కొరకు అలాగనే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల కొరకు మరి ముఖ్యంగా పరిపాలకుల కొరకు నాయకుల కొరకు మరి అలాగనే ఎమ్మెల్యే ఎంపీల కొరకు మరి పిఎం గారు వాళ్ళందరి కొరకు కూడా సురక్షితమైనటువంటి పరిపాలన రావాలి. క్రైస్తవులకు కూడా సరైనటువంటి మరి సహాయ సహకారాలు మరి అక్కడి నుంచి అంది మరి క్రైస్తవ మరి సమాజాన్ని కొంచెం ప్రేమించాలని అనే ఉద్దేశంతో మేము కోరుకుంటూ ప్రార్థనలు చేశాం. ఈ ప్రార్థనలు మరి చాలా ఉన్నతంగా మరి దైవజనులు అందరి సమక్షంలో జరగడం చాలా సంతోషం. కాబట్టి దీని కొరకు ఈ యొక్క
సేవకుల కొరకు ఫెలోషిప్ కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. ప్రత్యేక నమస్కారం తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు మరి 30వ తారీఖు 11వ నెల 2024 సంవత్సరము అనగా శనివారము ఈ యలమంచిలి మండలము అనకాపల్లి జిల్లా ఎస్కే పాలెంలో ఈ చక్కటి సెలబ్రేషన్ జీసస్ వర్డ్ ఆఫ్ లైఫ్ ఫెలోషిప్ యానివర్సరీ 3వ యానివర్సరీ చేసుకోవటానికి చాలా భారీ ఎత్తున మరి జనాలు వచ్చారు. చాలా అద్భుతంగా సంతోషంగా చక్కగా మరి కార్యక్రమం జరిగింది. నిజంగా ఈ యొక్క గ్రామ పరిపాలకుల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, ఉద్యోగస్తుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేశాము. చాలా సంతోషం అనిపించింది. రాబోయే దినాలలో మంచి చైతన్యం రావాలని, అనేక మందికి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ యొక్క మరి కార్యక్రమం ఇంత దిగ్విజయముగా జరగటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అందుని బట్టి వందనాలు. ఓకే, థ్యాంక్ యూ సార్.